ఆ మూవీ కూడా 2002 మే 10న రిలీజ్ అయి ఓకే టాక్ని తెచ్చుకుంది. అంతేకాకుండా ఆ మూవీతో సుదీప్కి సోనియాకి మంచి స్నేహం ఏర్పడిందని చెప్పొచ్చు. ఆ తర్వాత కన్నడలో హూలాలా అనే మూవీ చేసిన అది 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక తమిళ్లో అప్పటికే డైరెక్టర్ సెల్వరాఘవన్ తులు ఉదో ఇలమై అనే అడల్ట్ మూవీని తన తమ్ముడు అప్కమింగ్ హీరో అయిన ధనుష్ని పెట్టుకొని చేశాడు. ఇక ఆ తర్వాత కాదల్ కొండేన్ అనే మూవీకి హీరోయిన్ సెర్చింగ్లో ఉండగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా సోనియా అగర్వాల్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ జరిగేటప్పుడే సోనియాకి ధనుష్కి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. అలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూనే తమ కెరియర్లో బిజీగా ఉన్నారు. అలా కాదల్ కొండేన్ మూవీ 2003లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సోనియాకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగులో జగపతి బాబుతో దమ్, సక్సెస్ అనే మూవీస్ని, శింబుతో కోవిల్, విజయ్తో మధురై అనే మూవీస్ని చేస్తూ బిజీగా దూసుకుపోతుంటే ఇంకోవైపు ధనుష్ కూడా తిరుడా తిరుడి, పుదుకోటే లిరిందు శర్వనన్ అనే మూవీస్ని చేశాడు.